జగన్ హయాంలో మద్యం కుంభకోణం కేసులో సాక్షిగా సిట్ విచారణకు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి హాజరు కానున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారంలో అందిస్తారు. వెంకటేష్, ఈరోజు సిట్ విచారణకు విజయసాయిరెడ్డి హాజరు కానున్నారు. దీనికోసం పోలీస్ సిపి కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక్కడ రహదారి చాలా రద్దీగా ఉంటుంది. ఎక్కడ ఎటువంటి అవాంతనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు, ట్రాఫిక్కు ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు తీసుకున్నారు పోలీసులు. మరొక వైపు మద్యం కుంభకోణం కేసులో విచారణకు హాజరు కానున్నారు. దీంట్లో ఆయన సాక్షిగా రావాలని సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. దీంట్లో భాగంగానే ఆయన ఈరోజు రానున్నట్లు మనకి సమాచారం తెలుస్తుంది. మరికొద్ది సేపట్లోనే రానున్నారు. అయితే ఈ కేసులో ఇప్పటికే కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులని గుర్తించారు. దాంట్లో భాగంగానే రాజ్ కసిరెడ్డి ఇంట్లో, అదేవిధంగా కార్యాలయాలు, ఆయనకి సంబంధించినటువంటి కొన్ని సంస్థలు, మరొక వైపు ఆయన బంధువుల ఇళ్లలో కూడా ఒకవైపు తనిఖీలు చేపట్టారు. దీంట్లో కొన్ని కీలక విషయాలు, అదేవిధంగా కీలక డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి కనబడుతోంది. ఆయన తల్లిదండ్రులకు నోటీసులు ఇచ్చారు. మరొక వైపు చూసుకున్నట్లయితే ఇటు మిథున్ రెడ్డికి కూడా ఈ కేసులో నోటీసులు ఇచ్చాడు. ఇందులో ఆయన పాత్ర కూడా, అంటే అవకతవకల్లో ఆయన పాత్ర ఉందా లేదా, అదేవిధంగా ఆయనకి ఏం విషయాలు తెలుసు అనేటువంటి కొన్ని సమాచారం తీసుకునేందుకు ఆయనకి కూడా నోటీసులు జారీ చేశారు. ఇటీవల హైకోర్టుకి వెళ్ళిన క్రమంలో విచారణకు హాజరు కావాలని, న్యాయవాది సమక్షంలో విచారణకు హాజరు కావచ్చని ఆదేశాలు జారీ చేసింది. రేపు మిథున్ రెడ్డి వచ్చే అవకాశం మనకి కనబడుతోంది. ఈ కేసులోనే ఇంకా కీలకమైనటువంటి వ్యక్తుల్ని పోలీసులు విచారిస్తూ ఉన్నారు. ఇంకొక విషయం చూసుకున్నట్లయితే ఇప్పటికే పలువురు నుంచి డాక్యుమెంట్లు, అదేవిధంగా పలువురు నుంచి వారి స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేసిన పరిస్థితి కనబడుతూ ఉంది. ఇందులో ఇప్పటికే సిఐడి ప్రాథమికంగా కొంత దర్యాప్తు చేసింది. దర్యాప్తులో భాగంగానే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన డిస్టిలరీలలో స్వయంగా అక్కడకు వెళ్ళి క్షేత్రస్థాయిలో అసలు గత ప్రభుత్వ హయాంలో ఎంత బిజినెస్ జరిగింది, అసలు డిస్టిలరీల్లో ఎంత మద్యం తయారైంది, ఎవరెవరికి ఎంత మద్యం కేటాయించారు, ఏ కంపెనీకి ఎంత వాటాలు ఇచ్చారు, ఎప్పుడెప్పుడు ఇచ్చారు అనేటువంటి పూర్తి వివరాలన్నింటినీ ఇటు సిఐడి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అదే విషయాన్ని ఇటు సిట్ అధికారులు కూడా దాంట్లోనే పరిశీలిస్తూ ఉన్నారు. అయితే ఒకవైపు దానికి సంబంధించిన ఒకవైపు అయితే అసలు ఈ నగదు ఏ విధంగా దారి మళ్ళింది అనేటువంటి విషయాలని తెలుసుకుంటూ ఉన్నారు. అంతిమంగా ఏ విధంగా ఎవరికి చేరింది అనేటువంటి విషయాలు పూర్తిగా తెలియాల్సి ఉంది. అదేవిధంగా అసలు ఇందులో ఎవరి ఆదేశాలు పనిచేశాయి, అదేవిధంగా దీంతోపాటు ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు అనేటువంటిది చాలా కీలకంగా మారనుంది. గత ప్రభుత్వ హయాంలో లిక్కర్ విక్రయాలు, అదేవిధంగా లిక్కర్కి సంబంధించినటువంటి కార్యకలాపాలు జరిగిన నేపథ్యంలోనే ఇందులో ఎక్సైజ్ శాఖకు సంబంధించిన అధికారులు కూడా కొంత పాత్ర వహించి ఉంటారు అనేటువంటి అనుమానాలు అయితే కలుగుతూ ఉన్నాయి. ఎందుకంటే అక్కడ దీంట్లో క్రయ విక్రయాలు జరిగేటప్పుడు మొత్తం నిర్వహణ అంతా ఎక్సైజ్ అధికారులు పర్యవేక్షణ ఉంటుంది. వారి ఈ చేతిలోనే డబ్బులు కూడా వారి ద్వారానే దానికి సంబంధించిన విక్రయాలకు సంబంధించిన నగదు బ్యాంకులకి చేరవేస్తూ ఉంటారు. అయితే ఈ క్రమంలో వారి పాత్ర ఎంత ఉంది అనేటువంటిది ప్రాథమికంగా సిఐడి అధికారులు సేకరిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి కూడా త్వరలో కొంతమంది అధికారులను విచారించే అవకాశం కూడా కనబడుతుంది. ఈరోజు విజయసాయిరెడ్డి రానున్న నేపథ్యంలో చాలా విషయాలు బయటపడతాయి అనేటువంటిది అటు సిట్ అధికారులు, అదేవిధంగా మరికొంతమంది భావిస్తూ ఉన్నారు. ఇందులో పూర్తిగా చూసుకున్నట్లయితే విజయసాయిరెడ్డికి దీని గురించి ఇందులో ఇన్వాల్వ్ అయ్యాడా లేదా అనే విషయం ఒకటైతే, మరొక వైపు ఇందులో పార్టీ నుంచి ఎవరైనా కీలక వ్యక్తులు ఉన్నారా, ఎటువంటి ఆదేశాలు జారీ చేశారు, అసలు ఏ విధంగా ఈ అవకతవకలకు పాల్పడ్డారు, ఈ స్కామ్ వెనుకాల ఏ విధంగా జరిగింది, డబ్బుని ఎన్ని రూట్లు మార్చి
ఇక్కడికి మళ్ళీ తీసుకువచ్చారు అనేటువంటి పూర్తి విషయాలు కొంత తెలిసే అవకాశం అయితే ఉంది. ఈ క్రమంలోనే విజయసాయిరెడ్డిని పిలిచారు. విజయసాయిరెడ్డికి ఖచ్చితంగా దీని గురించి కీలకమైనటువంటి సమాచారం తెలిసే అవకాశం ఉంది. ఒకవైపు పార్టీలో కీలక నేతగా వ్యవహరించడం ఒకటి, మరొక వైపు పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు ఏం చేస్తున్నారు అనేది ఒక సీనియర్ నేతగా ఆయనకు తెలుస్తూ ఉంది. కొంత వైజాగ్ ఇటువంటి ప్రాంతాల్లో ఇన్ఛార్జిగా కూడా పనిచేసిన నేపథ్యంలోనే ఆయన పార్టీలో ఉన్నటువంటి అన్ని కార్యకలాపాల పైన పట్టు ఉంటుందనేటువంటిది చెప్పుకోవచ్చు. ఇదే విషయం ఈరోజు దీనికి సంబంధించి మద్యం స్కామ్కి సంబంధించి పూర్తి వివరాలు తెలిసే అవకాశం అయితే మనకి కనబడుతూ ఉంది. ఈ విషయాలు తెలిసిన తరువాత ఇంకా దీనికి సంబంధించిన ఆధారాలలో నుంచి ఇంకా ఎవరెవరిని విచారించాలి, ఏ విధంగా విచారించాలి అనేది సిట్ అధికారులు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు. ఇందులో ఇప్పటి వరకు నిందితుల్ని అరెస్టు చేయనప్పటికీ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఉంచుకొని ఆ తర్వాత అరెస్టు ప్రక్రియ దానికి తదుపరి చర్యలు తీసుకునే అవకాశం కనబడుతూ ఉంది. ప్రాథమిక ఆధారాలతో పాటుగా దీంట్లో బలంగా ఆధారాలు అనేటువంటిది చాలా అవసరం. చాలా కీలక నేతలు, కీలకమైనటువంటి వ్యక్తులు ఇందులో ఇన్వాల్వ్ అయిన నేపథ్యంలోనే అరెస్టు చేసే ప్రక్రియకి ముందు ఆచితూచి మొత్తం వీళ్ళ దగ్గర పూర్తి స్థాయి ఆధారాలు ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా కనబడుతుంది. ఇదే కోణంలో ఇదే ప్రక్రియ సిట్ అధికారులు అవలంబిస్తున్నట్టు మనకి తెలుస్తుంది. మొత్తం మీద ఈరోజు విజయసాయిరెడ్డి విచారణలో ఖచ్చితంగా కొన్ని కీలకమైన విషయాలు బయటపడే అవకాశం ఉంది. మరికొంతమంది పేర్లు ఈ స్కామ్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళ పేర్లు బయటకు వచ్చే అవకాశం మనకి కనబడుతుంది. కెమెరామెన్ సైదాతో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.